హైదరాబాద్ లో 4 ఏళ్లు ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు FEO ఎస్ నెక్స్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల రేస్ సెక్షన్ 9 కు బాగానే ఫ్యాన్స్ వచ్చినా ఆదాయం పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదని ప్రమోటర్ ఎస్ నెక్స్జెన్ సంస్థ తప్పుకుంది. ఇక 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా సెషన్ 10 ఈ కార్ రేస్ నుంచి హైదరాబాద్ పేరును FEO తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ నిర్వహణ హైదరాబాద్ కు తలమానికంగా ఉంటుందని 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్ లోనే కార్ రేస్ ను నిర్వహించాలని కోరారు. ఇక ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా HMDA చూసుకుంటుందని FEOకు స్పష్టం చేశారు కేటీఆర్. రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్లో FEOతో పురపాలక సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. రేసు నిర్వహణ కోసం 100 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం HMDA 55 కోట్లను FEOకు చెల్లించింది. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ పై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని రూల్స్ ని ఉల్లంఘించిందంటూ FEO సెషన్ 10 ను రద్దు చేసింది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్లను విదేశీ సంస్థకు HMDA ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అరవింద్ కుమార్ ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. ఇక నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని తెలిపారు అరవింద్ కుమార్. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే FEOకు నిధులు విడుదల చేసినట్లుగా వివరణ ఇచ్చారు. నిధుల చెల్లింపుల్లో అరవింద్ కుమార్ ప్రమేయం లేదని, తనదే బాధ్యతని స్వయంగా ఒప్పుకున్నారు కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ పై FIR లో నమోదులో చట్టం తాను పని తాను చేసుకుపోతుందన్నారు కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్. ఫార్ములా ఈ రేస్ నిర్వహించే విషయంలో కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కేబినెట్ ను సంప్రదించకుండా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. తప్పు చేశాడని తెలిసే అరెస్టు చేస్తే చేసుకోండని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు అద్దంకి దయాకర్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కేటీఆర్ మీద FIR నమోదవడం అనేది సాధారణమే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ACB ఈ అంశాల పట్ల సమగ్రమైన విచారణ చేపట్టడం ఒకటి, ఫార్ములా ఈ రేస్ కార్ల విషయంలో తను తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడమే కాకుండా కేబినెట్ అప్రూవల్ లేకుండానే నేరుగా నిధుల వినియోగం జరిగిందనేది అభియోగం ఉంది. దాని విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతున్న క్రమం. అందుకనే మనోడు ప్రతిసారి అరెస్ట్ చేసి చేసుకోండి, పెడితే కేసులు పెట్టుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఇలాంటి మాటలు అందుకే వస్తున్నాయి అనేది మనకు దీని ద్వారా అవగతం అవుతున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు లేకుండా స్పష్టమైన విచారణ మీద నమ్మకంతోనే ఎలాంటి చర్యలకైనా పూనుకుంటుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కానీ ఇతర ఎవరైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊరికే బట్టగాల్చి మీదేసుడే, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసుడే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి కేటీఆర్ ఇష్టానుసారంగా ప్రజల నిధులను ప్రభుత్వం రూపంలో దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం.